అదిగో కీర్తన, శాంతమ్మ గారి కొత్త కోడలు. పేరు శాంతమ్మే గాని శాంతమే లేదు. ఇక చూద్దామా? అమ్మో, టైం ఆల్రెడీ 3:15 అయిపోయిందా? నేను ఎప్పుడు పనుకోవాలి, ఎప్పుడు లెగాలి? సర్లే, మళ్ళీ 6 o'clockకి లేచిపోతానులే అలారం పెట్టుకొని. టైం 8 అయింది. మా కోడలి పిల్ల ఇంకా లేచినట్లేదు. సోమరిపోతులా నిద్రపోతున్నట్టుంది. కీర్తన, కీర్తన ఇంకా నిద్రపోతున్నట్టుంది. లేపితే గాని లేవదు. అత్తమ్మా, వస్తున్నా అత్తమ్మా. కీర్తన, పొద్దు పొద్దున్నే టీ వలన జ్ఞానం లేదా నీకు? ఇప్పుడు లేసొస్తున్నావు. అత్తమ్మా, అంటే రాత్రి చాలా లేట్ గా పనుకున్నాను అత్తమ్మా. ఇల్లంతా సర్ది. సారీ అత్తమ్మా, నేను టీ పెట్టి తీసుకొస్తాను అత్తమ్మా. కీర్తన, ఎవరో వచ్చినట్టున్నారు. కాలింగ్ బెల్ రింగ్ అవుతుంది, వెళ్ళి. సరే అత్తమ్మా. హాయ్ పిన్ని. హాయ్ కీర్తన, ఎలా ఉన్నా? బాగున్నా పిన్ని. కూర్చోండి పిన్ని. హాయ్, ఎలా ఉన్నారండి? బాగున్నాను. టీ తీసుకోండి పిన్ని. అత్తమ్మా, తీసుకోండి టీ. ముందు టీ ఎవరికి ఇవ్వాలో తెలీదా? నీకు పిన్ని ముఖ్యమా, అత్తమ్మ ముఖ్యమా? ఓకే అత్తమ్మా, ఈసారి మీకే ఫస్ట్ ఇస్తాను. వదిన, టీ బాగుంది కదా? కీర్తన సూపర్ గా పెట్టింది కదా? ఏం పెట్టింది? చెత్తటి చెత్తలాగుంది. కీర్తన, ఇట్రా. వస్తున్నానత్తమ్మా. టీ బాగుందా అత్తమ్మా? ఇవి టీయా, కుడితినిలా? ఉప్పేసావా, చక్కెరేసావు దీంట్లో? చక్కెర వేసానత్తమ్మా. బానే ఉంది కదా అత్తమ్మా? బాగుంది కదా వదిన గారు, అలా అంటారేంటి? ఏం బాగుంది నీ మొహంలాగా? అమ్మా, ఆ టైంకి టీ చల్లగుంది కాబట్టి సరిపోయింది. లేకపోతే నా మొహం కాలిపోయి ఉండేది. నేనేం చేసినా మా అత్తగారికి నచ్చదు. ప్రతిదానికి వంకలు పెడుతుంది. టీ వేడిగుంటే టీ వేడిగున్నాయంటది, కొంచెం చల్లగైతే చల్లగున్నాయంటది. అయినా ఎవరైనా టీలో చక్కెరే కదేసేది. ఈ ముసల్దానికి తెలీదా ఉప్పుకి చక్కెరకి తేడా? మధ్యాహ్నం 12 అయింది, ఇంకా వంట స్టార్ట్ చేసినట్లేదు. ఏం వంట చేస్తుందో ఏమో. కీర్తన, అత్తమ్మా చెప్పండి అత్తమ్మా. ఇంతకీ వంట స్టార్ట్ చేసావా లేదా? అత్తమ్మా, సాంబార్ చేసి చికెన్ కర్రీ చేయబోతున్నాను అత్తమ్మా. ఆ చికెన్ ఏదో మీరే తినండి, నాకైతే వద్దు, నేను తిన్ను. మరి మీకేం చేయమంటారు అత్తమ్మా? బయట నుంచి 1/2 kg మటన్ తెచ్చి ఫ్రై చేయి. సరే అత్తమ్మా, వెళ్ళేసి వస్తాను. అత్తమ్మా, అవును, నేను చేసే మటన్ అత్తమ్మకి నచ్చుతుందో నచ్చదో? యూట్యూబ్ లో చూసి చేస్తే సరిపోలే. ఈ రెసిపీ ఏదో బాగుంది, ఈ ముసలావిడికి నచ్చుతుందో నచ్చదో? కీర్తన, ఏం చేస్తున్నావే? మటన్ ఫ్రై చేయమంటే ఫోన్ పట్టుకొని కూర్చుంటావా? నీకు ఇలా కాదే, నీ పని చెప్తానుండు. అత్తమ్మా, 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 అత్తమ్మా. ఫోన్ పక్కన పెట్టేసి మటన్ ఫ్రై చేస్తావా లేదా? అత్తమ్మా, చేస్తానత్తమ్మా, చేస్తానత్తమ్మా. ఆవిడికి ఎందుకో నా మీద ఇంత కోపం. ప్రతిదానికి వంగలు పెట్టుకొని తిడతానే ఉంటది. ఈ మోషన్ టాబ్లెట్ మా అత్తమ్మ అన్నంలో కలిపితే అప్పుడు అర్థమవుతుంది ఈ కీర్తన మజాక. ఈ రోజుతో మా అత్తమ్మ పని అయిపోయింది. ఇప్పుడు అర్థమవుతుంది ఈ కీర్తన ఎవరు.
ఇప్పుడు ఇది వెళ్ళి మా అత్తకి పెడితే మా అత్తకి మూడుతుంది. ఇప్పుడు అబ్బో, ఈ ప్రార్థనకి ఏం తక్కువ, కానీ నా మీద అరవడం మాత్రం ఆపదు. అత్తమ్మా, అత్తమ్మా, ఇప్పుడా తెచ్చేది? సారీ అత్తమ్మా, మీరు మటన్ ఫ్రై అడిగారు కదా అత్తమ్మా, తీసుకోండి. సరేలే, ఇవ్వు. పర్లేదే, బానే చేసిందే. ఎలా చేశాను అత్తమ్మా? బాగుందా మటన్ ఫ్రై? అసలేం బాలేదు. అయ్యో, నేను వేసింది మోషన్ టాబ్లెట్ అని తెలిసిపోయిందా? అత్తమ్మా, తీసుకెళ్ళిపోనా అత్తమ్మా? వద్దులేమ్మా, నాకు అన్నం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. కీర్తన, ప్లేట్ తీసుకెళ్ళు. తిండి బోతులా తినింది, ఒక్క మెతుకు కూడా వదలలేదు ముసల్ది. ఏంటి పొట్లో తేడాగుంది? అమ్మా, నా వల్ల కావట్లేదు. ఏమైంది అత్తమ్మా? ఆగు. అత్తమ్మ ఏది? అయ్యో అత్తమ్మా, ఏమైంది అత్తమ్మా? ఆగమ్మా, తట్టుకోలేకపోతున్నాను. ముసల్దానికి మూడింది ఇప్పుడు. అమ్మా, అమ్మా, ఆగు. అయ్యో పాపం అత్తమ్మ. అమ్మా, అత్తమ్మ పనుకుంటారా అత్తమ్మా? 1 minute. మంచిగా అయింది, నాతోనే పెట్టుకుంటుందా? కీర్తన ఏంటో ఈరోజు చూపించేసి ఉంటాను. సివియర్గా ఉంది పొట్టు నొప్పి. పనుకోండి అత్తమ్మా. అమ్మయ్యా, ఇదే మంచి సమయం. అత్తమ్మకి మోషన్స్ అవుతున్నాయి కదా, ఈ వంక పెట్టుకొని పిన్ని ఆయుర్వేద డాక్టర్ కదా, పిన్ని దగ్గరికి వెళ్ళి అత్తమ్మ మోషన్స్ కోసము టాబ్లెట్ తెస్తానని చెప్పి వెళ్తాను. హాయ్ పిన్ని. హాయ్ కీర్తన, ఎట్లున్నావు పిన్ని? మీ అత్తగారి ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉన్నారులే, కాళ్ళ నొప్పులతో. మా అత్త ఫుల్ టార్చర్ పెడుతుంది పిన్ని నన్ను. ఈరోజు పొద్దున్నే చూసావు కదా, అసలు ఏం చేసినా నచ్చదు పిన్ని మా అత్తగారికి. ఇంట్లో వాషింగ్ మిషన్ ఉన్నా నేను చేత్తోనే ఉతకాలంటది. ఇల్లంతా నేను ఆల్రెడీ ఉడ్చినా మళ్ళా ఉడవాలంట. ఎక్కడ చిన్న చిన్న డస్ట్లు ఉన్నదంతా తుడవాలంట పిన్ని. ఫుల్ టార్చర్ చేస్తుంది పిన్ని. దగ్గరికి రా. అమ్మ చనిపోతే గానీ నాకు ప్రశాంతంగా ఉండదు పిన్ని. అవును పిన్ని, ఆయుర్వేద డాక్టర్స్ అంటే మీ దగ్గర ఏదో స్పెషల్ పౌడర్స్ ఉంటాయి కదా పిన్ని, అదేదో ఒకటి ఇస్తే మా అత్తని చంపేద్దామని. సరే, నా దగ్గర ఒక పౌడర్ ఉంది, అది నీకు ఇస్తా. కానీ ఒక్క రోజులో చనిపోతే డౌట్ వస్తుంది నువ్వే అని. కానీ 3 monthsలో చనిపోయే ఒక పౌడర్ ఇస్తాను. అది రోజు మీ అత్తగారికి పాలల్లో కలిపి ఇవ్వు. ఇంకా నువ్వు మీ అత్తగారితో ప్రేమగా ఉండాలి, అప్పుడే మీ అత్తగారికి డౌట్ రాదు. ఇంకా నేను వేరే ఆయింట్మెంట్ ఇస్తాను, మీ అత్తగారి కాలు నొప్పి కదా, రోజు మసాజ్ చేయి. అప్పుడు ప్రేమగా ఉంటే తనకి ఏమీ డౌట్ రాదు. జల్దీ ఈ పిన్ని. ఈ పౌడర్ రోజు మీ అత్తగారి మిల్క్లో కలుపు. ఈ ఆయింట్మెంట్ మీ అత్తగారి కాలికి రాయి రోజు. సరే పిన్ని, థ్యాంక్ యూ సో మచ్ పిన్ని. బాయ్ పిన్ని. ఏమే కీర్తన, ఎక్కడికి వెళ్ళొచ్చావు? అంటే మీకు సివియర్గా మోషన్స్ అవుతున్నాయి కదా అత్తమ్మ, అందుకనే మా పిన్ని ఆయుర్వేద డాక్టర్ అత్తమ్మ, తన దగ్గరికి వెళ్ళి మీకోసం మెడిసిన్స్ తీసుకొచ్చాను అత్తమ్మ. మీ కాళ్ళ నొప్పులకి మసాజ్ చేస్తాను. ఇంకా ఇది పాలలో కలిపి మీకు రోజు ఇస్తాను అత్తమ్మ. మీ కాళ్ళ నొప్పులు తగ్గుతాయి అత్తమ్మ. నేను వెళ్ళి పాలు తీసుకొని వస్తాను అత్తమ్మ. ఇదిగోండి అత్తమ్మ. థ్యాంక్ యూ అమ్మా. అత్తమ్మ, మీరు చాలా స్ట్రెస్గా ఉన్నారు అత్తమ్మ, మీరు అలా రిలాక్స్ అవ్వండి. మీ కాలికి ఈ ఆయింట్మెంట్ రాసి మసాజ్ చేస్తాను అత్తమ్మ. అయ్యో చూడండి అత్తమ్మ, ఎంత స్వెల్లింగ్ వచ్చేసినాయో. ప్రతిరోజు కేర్ తీసుకోవాలత్తమ్మ. ఏంటి కీర్తనలో ఇంత మార్పు వచ్చింది? నేనే నమ్మలేకపోతున్నాను. కీర్తన నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఇంకా చాలే అమ్మా, చాలా హాయిగా ఉంది.
థ్యాంక్ యూ కీర్తన. కీర్తన నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది. నేనే తను అపార్థం చేసుకున్నాను. ఇకనైనా నేను తన్ని ప్రేమగా చూసుకోవాలి. హలో, హాయ్ శ్వేత. మేం బాగున్నాము, నువ్వెలా ఉన్నావు? రేపు నీ పెళ్ళి కదా, కానీ నాకు రావడం అవ్వదులే శ్వేత. మీరు మా అత్త వాళ్ళకి రిలేటివ్స్ కదా, మా అత్త వస్తారులే. నేను ఎలాగొస్తాను, నా దగ్గర ఏం లేవు. ఇంకా మా అత్తకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. ఏమనుకోవద్దులే. సరే, మళ్ళా ఎప్పుడైనా వస్తానులే ఇంటికి. బాయ్. కీర్తన, ఏంటమ్మా రేపు శ్వేత పెళ్ళంట కదా, వెళ్ళొచ్చు కదమ్మా, ఎందుకు వెళ్ళనంటున్నావు? నాకు అసలు ఏం మంచి శారీస్ లేవత్తమ్మా. అందరు అక్కడ గ్రాండ్గా మంచి మంచి నగలు వేసుకొని వస్తారత్తమ్మా. వదిలేండి అత్తమ్మా. ఎందుకమ్మా, నా దగ్గర కొత్త చీర ఉందమ్మా, అది కట్టుకొని వెళ్ళు, అందంగా ఉంటావు. వద్దులేండి అత్తమ్మా, పర్వాలేదు. అలా అనద్దు తల్లి, నా కోడలు ఎప్పుడు అందంగా ఉండాలి. నా బీరువాలో ఉండే అన్ని నగలు చీరలు నీకే కదమ్మా. సరే అత్తమ్మా. మా అత్తమ్మ ఎంత మంచోళ్ళో, ఎంత మార్పు వచ్చిందో. నేను ప్రేమగా బిహేవ్ చేసినప్పటి నుండి నాతో చాలా ప్రేమగా బిహేవ్ చేస్తున్నారు. అయ్యో, నేను మర్చిపోయానే, రేపటితో ఆ మందు అయిపోతుంది కదా. అంటే మా అత్తమ్మకి ఏమన్నా అవుతుందా? ఇప్పుడే అర్జెంట్గా పిన్ని దగ్గరికి వెళ్ళాలి. పిన్ని, పిన్ని, ఏమైందమ్మా, మీ అత్తగారు పోయారా? లేదు, నా మందు పని చేయలేదా? అది కాదు పిన్ని, ఆ మందు రేపటితో అయిపోతుంది కదా పిన్ని. పిన్ని, మా అత్తగారు చాలా మంచోళ్ళు పిన్ని. నేను పెళ్ళికి వెళ్తానంటే నగలు ఇచ్చారు పిన్ని. నగలు నువ్వే ఉంచుకోనానా, నేను వెళ్ళిపోయినాక అంతా నీకే కదా అని చెప్పి ఇచ్చారు పిన్ని. ఇంకా అప్పుడు నాకు అర్థమైంది పిన్ని, మా అత్తగారు ఎంత మంచోళ్ళు. పిన్ని, ఏమైనా చేయొచ్చా పిన్ని? మా అత్తగారు బ్రతకాలి పిన్ని. నా దగ్గర ఏం మందు లేదు, ఏడోక్లే. మీ అత్తగారికి ఏం అవ్వదు. నా బంగారం లాంటి అత్తగారు నేను కోల్పోలేను మీ పిన్ని. అత్తగారు పాలలో కలపడానికి నేను పాయిజన్ ఇవ్వలేదు. ఆ రోజు నువ్వు మీ అత్తగారికి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అన్నావు కదా, దానికి మందు ఇచ్చాను. మా అత్తకి ఏం కాదా పిన్ని? ఏం అవ్వదు. ఇప్పుడు నా గుండె చల్లబడింది. గుండె చల్లబడింది కదా. చాలా థ్యాంక్స్ పిన్ని. మా అత్త క్షేమంగా ఉండడానికి ప్రోటీన్ పౌడర్ ఇచ్చారు. నాకు అర్థమైంది, మన మిత్రులకి దేవుని ప్రేమ చూపిస్తే వాళ్ళు కూడా మనకి దేవుని ప్రేమ చూపిస్తారు పిన్ని. అప్పుడు మేము అందరం పీస్ఫుల్ గా ఉంటాం పిన్ని. అత్తమ్మా, చెప్పు తల్లి. అత్తమ్మా, సారీ అత్తమ్మా. ఎందుకమ్మా? నేను మిమ్మల్ని చాలా అపార్థం చేసుకున్నాను అత్తమ్మా. మీరింత ప్రేమ గలవారని నాకు లాస్ట్ 2 months లోనే తెలిసిందత్తమ్మా. అలా అనద్దమ్మా, నేనే నేను అపార్థం చేసుకుంది. ఇక నుంచి మనం హ్యాపీగా ప్రేమగా ఉందామమ్మా. ఐ లవ్ యూ అత్తమ్మా. లవ్ యూ కీర్తన. Hope you like this short film. If you like this video, like, share, comment, and don't forget to subscribe to Danya Nitya Prashasta's YouTube channel. And if you want to get a notification every time we post a new video, don't forget to hit the bell icon. Bye friends.